ఈరోజు మొహరం నెల యొక్క మొదటి రోజు హిజ్రీ 1447 జూన్ 27, 2025 అనగా ఈరోజు మొహరం యొక్క మొదటి రోజు, అంటే ఇస్లామీయ నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ మొహరం యొక్క 10 రోజులకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. మొహరం నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలామంది ముస్లింలు ఉన్న కొన్ని అపోహల కారణంగా ఈ నెలలో చేయవలసినటువంటి పనులు చేయకుండా చేరాని పనులు చేస్తుంటారు. కాబట్టి మొహరం నెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరియు ఈ 10 రోజులకు ఉన్నటువంటి ఆవశ్యకతను గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొహరం ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ఇస్లామియ హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా 12 నెలల పేర్లు ఇలా ఉన్నాయి. మొదటిది మొహరం, రెండవది సఫర్, మూడవది రబీయుల్ అవ్వల్, నాలుగవది రబీయుల్ సాని, ఐదోది జమాదుల్ ఊలా, ఆరోది జమాదు సాని, 7 రజబ్, 8 షాబాన్, 9 రమదాన్, 10 షవ్వాల్, 11 జుల్ఖాదా, 12 దుల్హిజ్జా. ఈ 12 మాసాలనే ఇస్లామియ హిజ్రీ క్యాలెండర్ నెలలు అంటారు. వీటి ప్రస్తావనే సూర్య తౌబాస్ నంబర్ 9 ఆయత 36లో ఇలా ఉంది. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లా దగ్గర అల్లా గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే కొనసాగుతున్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి మరియు గౌరవప్రదమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ఈ ఆయత చివరి భాగంలో అల్లా సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోవద్దు. మీకు మీరు అన్యాయం చేసుకోవద్దు అంటే పాపాలు చేసి మీ మీద మీరు అన్యాయం చేసుకోవద్దు, పాపాలకు దూరంగా ఉండండి అని అర్థం. హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త వారు ఇలా బోధించారు, సంవత్సరం అనేది 12 నెలలతో కూడినది. అందులో 4 నెలలు గౌరవప్రదమైనవి, 3 నెలలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. అవి దుల్ ఖాయిదా, దుల్ హిజ్జా మరియు ముహర్రం, మరియు 4వ నెల రజబ్ ఏదైతే జుమాదు సాని మరియు షాబా నెల మధ్యలో వస్తుందో. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 4662. అలాగే ఖురాను గ్రంథంలోని సూర బఖరా నంబర్ 2 ఆయతం 217లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త నువ్వు వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయటం మహా అపరాధం. అంటే ఈ 2 వాక్యాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే గౌరవప్రదమైన మాసాలలో పాపాలకు దూరంగా ఉండాలి, గొడవలకు, అల్లర్లకు, రక్తపాతాలకు మనం దూరంగా ఉండాలి. ఒక ముస్లింగా ఇలాంటి పనులకు మనం ఎప్పుడు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మాసాలలో మరీ జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఈ మొహరం నెలకు సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. మొదటి సంఘటన ఏమిటి అంటే పూర్వం గతించిన ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి సంబంధించినటువంటిది. మూసా అలైహిస్సలాం వారి ప్రజలు అంటే బనీ ఇస్రాయేల్ ప్రజలు ఫిరౌన్ మరియు అతని వంశీయుల వద్ద బానిసలుగా మార్చబడి దౌర్జన్యానికి గురవుతున్నారు. వారు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించేందుకు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో అల్లా రబ్బుల్ ఆలమీన్ మూసా అలైహిస్సలాం వారిని పంపించి బనీ ఇస్రాయేల్ వారిని బానిసత్వం నుండి రక్షించాడు. మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయేల్ ప్రజలను తీసుకొని వెళ్తుంటే ముందు సముద్రం వచ్చింది, వెనక నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు బనీ ఇస్రాయేల్ని మళ్ళీ బంధించి బానిసలుగా మార్చాలనే ప్రయత్నంలో వెంబడిస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలో అల్లా సముద్రంలో దారి తెరిచాడు. నీళ్లు 2 వైపులా నిలిచి నిలబడ్డాయి. మధ్యలో నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలందరూ సముద్రం దాటివేశారు. అదే మార్గం నుండి వెంబడిస్తూ వస్తున్న ఫిరౌన్ మరియు అతని సైనికులు మధ్యలోకి చేరుకున్నప్పుడు అల్లా ఆదేశంతో మళ్ళీ నీళ్లు కలిసిపోయాయి. ఆ విధంగా ఫిరౌన్ మరియు అతని సైనికులు సముద్రంలో మునిగిపోయారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయేల్ ప్రజలందరూ సముద్రం అవతలి వైపుకు సురక్షితంగా చేరుకున్నారు. ఆ రోజు వారికి సంపూర్ణ స్వతంత్రం లభించింది. ఈ సంఘటన మొహరం 10వ తేదీన జరిగింది. అయితే మూసా అలైహిస్సలాం వారి యుగంలో మొహరం 10వ తేదీన జరిగిన సంఘటనకు దీనికి మనకు సంబంధం ఏమిటి అని ఒక ఆలోచన రావచ్చు. చిన్న సంబంధం ఉంది. అదేంటంటే మొహరం నెల 10వ తేదీన ఆషరా ఉపవాసం పాటించబడుతుంది. ఈ ఆషరా ఉపవాసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ప్రవక్తగా ఉన్నప్పుడు మక్కావాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆషరా రోజు ఉపవాసం పాటిస్తుండేవారని కొన్ని చారిత్రక గ్రంథాల్లో ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నప్పుడు ఈ ఆషరా మొహరం 10వ తేదీన ఉపవాసం పాటించమని ఆదేశించలేదు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోయారో అక్కడ మదీనా పరిసరాల్లో ఉంటున్నటువంటి యూదులు ఈ మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తుండటాన్ని గమనించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో మీరు ఈ 10వ తేదీన ఉపవాసం ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అప్పుడు యూదులు మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలకు అల్లా ఈ నెల 10వ తేదీన బానిసత్వం నుండి రక్షించి స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మేము ఉపవాసం పాటిస్తున్నామని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
అన్నారు, మూసా అలైహిస్సలాం వారికి లభించిన అనుగ్రహానికి ప్రతిఫలంగా మీకంటే ఎక్కువగా మేము కృతజ్ఞత తెలుపడానికి హక్కుదారులం అన్నారు. ఆ తర్వాత ప్రవక్త వారు ముస్లింలకు మొహరం 10వ తేదీన ఆషురా ఉపవాసం పాటించమని ఆదేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ఆదేశంతో ముస్లింలు అందరూ అప్పటి నుండి మొహరం 10వ తేదీన ఉపవాసం పాటించడం ప్రారంభించారు. అల్లాహ్ కూడా ప్రారంభంలో ఈ మొహరం 10వ తేదీన ఆషురా ఉపవాసాన్ని విధిగా అంటే ఫరజ్గా చేశాడు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాన్ ఉపవాసాలు విధి చేశాడో అప్పుడు ఈ మొహరం ఉపవాసం నఫీల్ అయిపోయింది. రమదాన్ ఉపవాసాలు మనకు ఫరజ్గా విధిగా మిగిలి ఉన్నాయి. అయితే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అల్లాహ్ కొన్ని సంవత్సరాల తర్వాత యూదులను అనుసరించవద్దు అని ఒక నిబంధన తెలియజేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహబాలకు తెలియజేశారు. ప్రవక్త వారు ఈ విషయం సహబాలకు తెలియజేసినప్పుడు సహబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఓ దైవ ప్రవక్త, యూదులు కూడా మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తారు, ముస్లింలు కూడా 10వ తేదీన ఉపవాసం పాటిస్తారు, అప్పుడు మనం యూదులను అనుసరించినట్లు అవుతుంది కదా అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానంగా ఇలా అన్నారు, ఆషురా అంటే మొహరం 10వ తేదీన ఉపవాసం పాటించండి. యూదులను వ్యతిరేకిస్తూ మొహరం 10వ తేదీ ఉపవాసంతో పాటు ఒక రోజు ముందు అంటే 9వ తేదీ కూడా మీరు ఉపవాసం పాటించండి అన్నారు. అంటే 10వ తేదీ ఉపవాసంతో పాటు ఒక రోజు ముందు అనగా 9వ తేదీ కూడా ఉపవాసం పాటించాలి. ఎవరైతే 9, 10 ఉండలేదో వారు కనీసం 10, 11 కూడా ఉపవాసం పాటించవచ్చు. ఈ విషయానికి సంబంధించి స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం కోరుకున్నారు అంటే, ఇన్షా అల్లాహ్ తలిస్తే మనం 9వ మొహరం నాడు కూడా ఉపవాసం ఉందామని అన్నారు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు చెప్పే విషయం ఏంటంటే మొహరం 10వ తేదీన ఉపవాసం ముఖ్యమైనది. దానితో పాటు 9వ తేదీన ఉపవాసం పాటించినట్లయితే ఇది ఉత్తమమైనటువంటి విధానం. ఒకవేళ ఒక వ్యక్తి 9వ తారీఖు ఉపవాసం పాటించడం కుదరనట్లయితే అతను మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తూ 11వ తేదీన కూడా ఉపవాసం పాటించాలని పండితులు అన్నారు. అయితే ఈ ఉపవాసాలు పాటిస్తే దక్కే ఫలితం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రమదాన్ ఉపవాసాల తర్వాత మొహరం ఉపవాసాలు చాలా విశిష్టత కలిగినటువంటివి. నఫీల్ ఉపవాసాలన్నింటిలో మొహరం ఉపవాసం చాలా గొప్పది అని చెప్పారు. ఈ ఉపవాసాల ద్వారా అల్లాహ్ దాసుని యొక్క గత ఒక సంవత్సరం పాపాలు అన్నీ కూడా మన్నిస్తాడు. కాబట్టి మొహరం 9, 10 తేదీలలో మనం ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి. ఒకవేళ 9, 10 లేనటువంటి వారు 10, 11 తేదీల్లో ఖచ్చితంగా ఉపవాసం పాటించండి ఇన్షా అల్లాహ్ తలుచుకుంటే ఒక సంవత్సరపు పాపాలన్నీ కూడా మన్నిస్తాడు. కాబట్టి మొహరంకి సంబంధించి రెండవ సంఘటన ఏమిటంటే ఇదే మొహరం నెల 10వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండవ మనవడు హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు కర్బలా మైదానంలో షహీద్ అయ్యారు, వీరమరణం పొందారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం అనంతరం అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, మావియా, హసన్ రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వీళ్ళంతా నాయకులు. వీరి మరణం తర్వాత యజీద్ అనే వ్యక్తికి నాయకత్వం ఇవ్వబడింది. అప్పుడు హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు బయత్ ప్రతిజ్ఞ చేయలేదు. ఈ విషయాన్ని ఇరాక్లోని కూఫా పట్టణానికి చెందిన వాళ్ళు తెలుసుకుని హుస్సేన్ రదియల్లాహు అన్హు వారిని మీరు మా వద్దకు రండి అని ఆహ్వానిస్తూ చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం దాదాపు 500 ఉత్తరాలు రాశారు. ఇక వారు అంతగా పిలుస్తున్నారని అప్పుడు హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు వారి కుటుంబంతో పాటు కూఫా పట్టణానికి బయలుదేరారు. ఈలోపు గవర్నర్గా ఉన్న ఉబైదుల్లా బిన్ జియాద్ మాకు వ్యతిరేకంగా బయత్ చేసే జాగ్రత్త, మీ భార్యలు విధవలైపోతారు, మీ పిల్లలు అనాథలవుతారని హెచ్చరించాడు. అతని హెచ్చరికలకు భయపడిపోయిన కూఫా ప్రజలు ఎవరైతే ఉత్తరాలు రాసి ఆహ్వానించారో వారే హుస్సేన్ రదియల్లాహు అన్హు గారికి వ్యతిరేకంగా వచ్చి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు షహీద్ అయ్యారు. ఈ విధంగా కర్బలా మైదానంలో 10వ మొహరం 61 హిజ్రీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు షహీద్ అయ్యారు. ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు చాలా విశిష్టత కలిగినటువంటి వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, హసన్ మరియు హుస్సేన్ ఈ ప్రపంచంలో నా 2 పుష్పాలు అన్నారు. హసన్ మరియు హుస్సేన్ స్వర్గంలో యువకులకు నాయకులు అని చెప్పారు. ఎవరైతే హసన్ రదియల్లాహు అన్హు మరియు హుస్సేన్ రదియల్లాహు అన్హు వారిని అభిమానిస్తారో వారు నన్ను అభిమానించినట్లు, ఎవరైతే వారిని వ్యతిరేకిస్తారో వారు నన్ను ద్వేషించినట్లని ప్రవక్త వారు చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమాం హసన్ మరియు హుస్సేన్లను తన గుండెకు హత్తుకొని ఈ విధంగా అన్నారు, ఓ అల్లా, వీరిద్దరిని నేను ప్రేమిస్తున్నాను కనుక నీవు కూడా వీరిని ప్రేమించు అని దువా చేశారు. ఇవన్నీ హసన్ హుస్సేన్ వారి విశిష్టతలు. అదేవిధంగా ప్రవక్త మరియు సహబాలు అలాగే ప్రతి విశ్వాసి హసన్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారిని ప్రేమిస్తాడు మరియు అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు బాధ కలిగి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పఠిస్తాం. మన అందరం కూడా పఠించాలి. కానీ హుస్సేన్ రదియల్లాహు వారి పేరుతో చాలా మంది చేరాని పనులు చేస్తున్నారు.
పీర్ల పండుగ అని పంజాలు కూర్చోబెట్టి అక్కడ ఆ పంజాలు 10 రోజుల నుంచి చదివింపులు చేస్తారు, డోలు బాజాలు వాయించుకుంటారు, ఊరేగింపులు చేస్తారు, అలాగే అగ్ని మీద పరిగెడతారు, రొమ్ములు బాదుకుంటారు, తల బాదుకుంటూ బట్టలు చించుకుంటారు, శరీరాలకు తలలకు గాయాలు చేసుకుంటూ ఏడుస్తారు. ఇవన్నీ చేయాలని ఎక్కడ కూడా ఇస్లాంలో లేదు, అల్లా మరియు ప్రవక్త వారు చెప్పలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుస్సేన్ రదియల్లాహు వారు పసితనంలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. ఒకరోజు ప్రవక్త దుఃఖిస్తున్నారు. కొంతమంది చూసి ప్రవక్త అని ప్రశ్నించారు, ఓ ప్రవక్త మీరెందుకు దుఃఖిస్తున్నారు, కారణం ఏంటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇప్పుడే నా వద్దకు వచ్చిన దైవదూత తెలియజేశాడు, నా ఈ బిడ్డ హుస్సేన్ రదియల్లాహు వారు భవిష్యత్తులో షహీద్ చేయడం జరుగుతుంది. ఏ ప్రదేశంలో షహీద్ చేయబడతాడో ఆ ప్రదేశం మరియు ఆ మట్టిని కూడా చూపించడం జరిగిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుస్సేన్ రదియల్లాహు వారిని భవిష్యత్తులో ఆయన షహీద్ అవుతారు అని చెప్పారు కదా. మరి ఆయన షహీద్ అయిన రోజును పురస్కరించుకొని ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవన్నీ చేయమని చెప్పారా? చెప్పలేదు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేదా సహాబాలు ఎవరైనా ఇలా ఆచరించి చూపించారంటే అలాంటి ఎలాంటి ఆధారం కూడా మనకు సహీ హదీస్లో ఎక్కడ కూడా లభించదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అంటే మనకు ఇస్లాంపై సరైనటువంటి అవగాహన లేదు. ధర్మంలో కొత్త విషయాలను చేర్చే ప్రయత్నం చేసే కొందరు ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ పూర్తిగా ఖురాన్ హదీస్లకు వ్యతిరేకంగా ఇలాంటి పీర్ల పండుగలు జరుపుకునేటటువంటి వారు ఈ రోజు కూడా ముస్లింలు కొంతమంది ఉన్నారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి విషయాల్ని తీవ్రంగా ఖండించారు. గుండెలు బాదుకుంటూ ఏడవడం, కత్తులతో కోసుకోవడం ఇది ఇస్లామీయ సాంప్రదాయం కాదు, అజ్ఞాన కాలం నాటి సాంప్రదాయం. ప్రవక్త వారు ఏమన్నారంటే ముఖం మీద కొట్టుకునేవారు, బట్టలు చింపుకునేవారు, అజ్ఞాన కాలం నాటి మాటలు మాట్లాడేవారు మాలోని వారు కాదని చెప్పారు సహీ బుఖారీ. తన చెంపలను బాదుకునేవాడు, వస్త్రాలను చింపుకునేవాడు, అజ్ఞాన కాలపు కార్యాలను గురించి ఘనంగా చర్చించేవాడు, కష్ట సమయాల్లో వినాశనాన్ని మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు కాదని చెప్పారు సహీ బుఖారీ. ఇంకా ప్రవక్త వారు ఏమన్నారంటే శోక గీతాలాపన చేసే స్త్రీ తన మరణానికి ముందు గనక తౌబా అంటే పశ్చాత్తాపం చెందకపోతే ప్రళయం రోజు తన శరీరంపై గజ్జి దురద వ్యాపించి పుండుగా గంధకపు వస్త్రాలు ధరించి ఉన్న స్థితిలో లేపబడుతుంది అని ప్రవక్త చెప్పారు. కాబట్టి ఇలాంటి మూర్ఖపు పనులకు దూరంగా ఉండాలి. ఇస్లాంలో ప్రతి క్రొత్త పోకడను బిదాత్ అని అంటారు. ప్రతి బిదాత్ మార్గభ్రష్టత అవుతుంది, ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారితీస్తుంది. అబూ దావుద్ హదీసు గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ఎవరైతే మా ధర్మంలో లేనిపోని విషయాలు సృష్టిస్తాడో అతను ధూత్కారి అని ప్రవక్త వారు చెప్పారు. ఇంకా ప్రవక్త వారు అన్నారు, నా సహచరులను దుర్భాషలాడకండి, నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ శక్తివంతుని సాక్షిగా మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం దానం చేసినా సరే అది నా సహచరులు చేసిన దానికి ఒక ముదు లేదా అరముదుకు కూడా సమానం కాలేదు. ముదు అంటే ఒక రకమైన కొలత అని సహీ బుఖారీలో మనం చూడవచ్చు. మరికొంతమందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే మొహరం కూడా ఒక పండుగ అని. మొహరం అనేది ఎట్టి పరిస్థితుల్లో పండుగ కాదు. ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా మొహరం అనేది మొదటి నెల. ఈ మొదటి 10 రోజులు చాలా ఔన్నత్యం కలిగినటువంటి రోజులు కాబట్టి ఈ 10 రోజులు కూడా మీరు ఉపవాసాలు పాటించవచ్చు. లేదంటే ఖచ్చితంగా మొహరం యొక్క 10వ తేదీ ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి. యూదులకు వ్యతిరేకంగా 2 ఉపవాసాలు పాటించాలని చెప్పారు కాబట్టి మొహరం యొక్క 9 మరియు 10 రోజుల్లో ఖచ్చితంగా మనం ఉపవాసం పాటించాలి. అంతేకాని ఇది పీర్ల పండుగ జరుపుకోవడం అనేది ఇది చాలా పెద్ద పొరపాటు మరియు పాపంగా పరిగణించబడుతుంది. ఇస్లాం ధర్మంలో మనకు 2 పండుగలు ఉన్నాయి. ఒకటి ఈదుల్ అదహా, దీన్ని బక్రీద్ పండుగ అంటారు. రెండోది ఈదుల్ ఫిత్ర్, దీన్ని రమదాన్ పండుగ అంటారు. కాబట్టి ఈ 2 పండుగలే మనకు పండుగ. అలా కాకుండా మొహరం పేరుతో చేసేటటువంటి దురాచారాలను ఎట్టి పరిస్థితుల్లో మనం సపోర్ట్ చేయకూడదు, అందులో పాలు పంచుకోకూడదు. మరి ఒక విశ్వాసిగా ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ఖురాన్లోని ఈ దువా చదవాలి. ఖురాన్లోని సూరే అల్ హష్ర్ సూర నంబర్ 59 ఆయత నంబర్ 10లో మా ప్రభు మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు, విశ్వాసుల ఎడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు, మా ప్రభు నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడు, కనికరించేవాడవు. అల్లా మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే ధర్మాన్ని సరిగా అర్థం చేసుకొని ప్రవక్త మరియు సహాబాలు బోధించిన మరియు ఆచరించిన మార్గంలో మనము కూడా నడిచే భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.